స్వర అయితే నిద్రపోకుండా అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి చామంతి ఇలా అన్నది? అభి సార్ నన్ను మోసం చేశారా? అభి సార్ నన్ను మోసం చేయలేదు. అభి సార్ నేను ఇద్దరం క్లోజ్గానే ఉండేవాళ్ళం. ఆ గౌరీ జైలుకు వెళ్లకుండా శిక్ష అనుభవించకుండా నేనే అభి సార్కి ఆపోజిట్గా వాదించాను. అందుకే అభి సార్ నాకు దూరం అయ్యారు. అంతకుమించి అభి సార్ అంతా చెడ్డవారు కాదు. అభి సార్ మంచివాళ్ళే. నేను చేసిన తప్పుకి అభి సార్ వెళ్ళిపోయారు అని చెప్పి చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి పడుకొని ఉంటే, చామంతి లే చామంతి లే, నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు చామంతి అని చెప్పి అంటుంది. ఏంటి స్వర, నువ్వు లేపగానే ఎందుకు లేపుతున్నావు అని అడిగాను. అదా తప్పు అని చెప్పి అంటే, అది కాదు, అభి సార్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయారని నువ్వు అనుకుంటున్నావు. అభి సార్ నన్ను మోసం చేయలేదు. అభి సార్ నేను విడిపోవడానికి కారణం నేనే. ఎందుకంటే నేను మీ గౌరీ అన్న తరపున వాదించాను. దానికి మా అభి సార్ వద్దన్నారు. అయినా సరే నేను లెక్క చేయకుండా నేను మీ అన్ని తరపున వాదించాను. అది అభి సార్కి నచ్చక వెళ్ళిపోయారు. అంతేగాని అభి సార్ నన్ను మోసం చేయలేదు. అభి సార్కి నేనంటే చాలా ఇష్టం. అభి సార్కి నా పైన ప్రేమ చాలా ఉంది. దానికి నువ్వెందుకు అలా అనుకుంటావు? అభి సార్ అలాంటి వారు కాదు. అభి సార్ చాలా మంచివాళ్ళు. అభి సార్ని ఇంకెప్పుడైనా అలా అంటే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి స్వర అయితే చామంతితో అంటూ ఉంటుంది. అది విని చామంతి అయితే, అయ్యో స్వర, నేను జయకృష్ణ సార్ని అన్నావన్న కోపంలో ఏదో అనేసాను అంతే, అంతకు మించి ఇంకేమీ కాదు. సారీ స్వర, ఇంకేమీ అనుకోవద్దు. అభి సార్ మంచివారే. కానీ జయకృష్ణ సారు ఆ ఝాన్సీ చెప్పిన మాటలు ఏమీ వినరు. జయకృష్ణ సార్ చాలా మంచివారు. జయకృష్ణ సార్ లాంటి మనిషి నేను ఎక్కడో చూడలేదు అని చెప్పి జయకృష్ణ గురించి పొగుడుతూ ఉంటుంది. అది విని స్వర అయితే, ఏంటి ఈ చామంతి నిజంగా జయకృష్ణ మాయలో పడిపోయింది. ఏం చేసి మార్చాలి ఈ చామంతిని అని చెప్పి స్వర ఆలోచిస్తూ ఉంటుంది. ఆ జయకృష్ణ సార్ అయితే ఆ ఝాన్సీ మాటలు విని నాపై ప్రేమ చూపించుతున్నారని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది అస్సలు కాదు స్వర. జయకృష్ణ సార్ చాలా మంచివారు స్వర. నువ్వు అలా అనుకోకు ఎప్పుడు కూడా అని చెప్పి అక్కడ ఉన్న చామంతి అంటుంది. అది విని స్వర అయితే మాత్రం, అమ్మో ఈ చామంతిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాలి. ఆ ఝాన్సీ మాయలో పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏదో ఒకటి చేసి నా చామంతిని నేను కాపాడుకోవాలి అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక జయకృష్ణ గురించి తను గొప్పగా చెప్పడంతో స్వర అయితే భయపడిపోతూ ఇప్పుడు ఎలాగైనా సరే చామంతిని నేను కాపాడుకుంటానని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.